160+ అసెంబ్లీలో 20+ పార్లమెంట్లో కంట్రీ వైడ్ ఎన్డీఏ 400+. నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పారు. ఎన్నికల నగర మోగినాక మొదటి సభ సూపర్ హిట్టు, జగన్ ఫట్టు. దానికి గుండెలు బేజారైపోయి ఇంకో నెల తర్వాత ఊరొదిలి పారిపోయే వైసీపీ పేటీఎం బ్యాచ్ ఇప్పుడే సూట్ కేసులు సర్దుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు జంప్ అయిపోదామా ఈ స్టేట్ను వదిలి, దాచేసిన డబ్బు ఎక్కడికక్కడ బంకర్లోకి వెళ్ళిపోయిన డబ్బుని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి చూస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వేం చెప్పావు ఎన్నికల ముందు? నాకు 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెస్తానన్నావు. బైఫర్గేషన్ యాక్ట్లో ఉన్నాయి తీసుకొస్తానన్నావు. 33 సార్లు ఢిల్లీ వెళ్ళిన నువ్వు ఏమి తెచ్చావో రాష్ట్ర ప్రజలకి వైట్ పేపర్ రిలీజ్ చేసే సత్తా నీకుందా? 33 సార్లు ఢిల్లీ వెళ్ళినట్టు నువ్వు ఏ రోజన్నా ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ పని మీద కేంద్రాన్ని మన రాష్ట్ర సమస్యలు అడిగాను, కేంద్రం ఈ పనులు చేస్తానంది అని ఏ రోజైనా చెప్పావా అని జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఎంతసేపు నీ బాబాయ్ హత్య కేసులో, వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నన్ను అరెస్ట్ చేయొద్దు, వివేకానందరెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు, నా మీద ఉన్నటువంటి సిబిఐ కేసులో ఆలస్యం చేయండి, ఎంతసేపు ఈడీ కేసులు నా మీద రానియకుండా చూడండి, గతంలో సీజ్ చేసిన ఆస్తులు రిలీజ్ చేయండి, ఎంతసేపు నీ సొంత కేసుల పని తప్పితే ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాలు నువ్వు కేంద్రంతో మాట్లాడావా జగన్ రెడ్డి? ఇవాళ నోరు ఇప్పే సమయం ఆసన్నమైంది. నువ్వు నోరు తెరవాలి, లేదంటే తెరిపిస్తావు నీ చేత. నువ్వు తెరవకపోతే నీకు తెరిపిస్తాం. ఇవాళ మోడీ గారు రాష్ట్రంలో అడుగుపెట్టిన వేళ విశేషం, చిలకలూరుపేట సభలో అడుగుపెట్టిన వేళ విశేషంతో నీ ఆటలు కట్టు, నీ వైసీపీ ఫట్టు, నీ పని అయిపోయింది జగన్ రెడ్డి. దాన్ని నువ్వే ఒప్పుకున్నావు. ఇండియన్ ఎక్స్ప్రెస్ కాంక్లేవ్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓడిపోతే నేను ఆనందంగా వెళ్ళిపోతాను, నేను సంపాదించిన డబ్బుతో ఒప్పుకున్నావు. తెలుగుదేశం హయాంలో మీ పేరు నాని మాట్లాడుతున్నాడు, లేదంటే మీ వైసీపీ పేటీఎం గాళ్ళు మాట్లాడుతున్నారు, మీ అమ్మడి రాంబాబు ట్విట్లు ఇస్తున్నాడు. నేను అడిగేదానికి సమాధానం చెప్పు. తెలుగుదేశం హయాంలో ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి, ఎన్నిసార్లు రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు, పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్ట్ని, అలాగే ఈ రాష్ట్రంలో ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని, ఎన్నో సంస్థలు తీసుకొస్తే నువ్వు నాశనం చేసావు 5 సంవత్సరాలు. చంద్రబాబు గారు తెలుగుదేశం హయాంలో 71% పోలవరం పనులు పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీది. కేంద్రం సహకారంతో నాశనం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది, వైసీపీ పార్టీది. ఆఖరికి నీ చేసిన కమిషన్ల కక్కుర్తికి గేట్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చి ఒక చిన్న బ్యారేజ్ కన్నా హీనం అయిపోయింది పోలవరం ప్రాజెక్టు.
నీ హయాంలో, నీ 5 సంవత్సరాల నీ పరిపాలనలో